ఎడంకలు. ఇది 2012. నేను ఏ రోజు అయితే చండీ పారాయణ చండీ హోమం చేశాను ఆ రోజు నేను మారాను. ఎడంకలు ఎక్కువ అంటే సంకల్పం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ టైంకి, ఆటోమేటిక్గా వస్తుంది ప్రదక్షిణ చేసిన దగ్గర మొదలు వస్తుంది. మీ ప్రయత్నం లేదు, నా ప్రయత్నం లేదు. ప్రదర్శన వరకే మీ ప్రయత్నం. కన్ను కొట్టుకోవడం మీ ప్రయత్నం కాదు, ప్రదర్శన మీ ప్రయత్నం. ప్రదక్షిణాల దగ్గర నుంచి మొదలవుతుంది. కొనుక్కోలాగా అది అది ఏమి అది మంచిది కాదు. ఎడంకన్ను కొట్టుకోవడం సంసూచకం కాదు. అది కుడి ఎడమ కాదు ఇక్కడ కావాల్సింది. మద్రాసులో కొబ్బరికాయ పీచు తీసి కొడతారు, కుళ్ళిపోయిందైనా స్వీకరిస్తారు వాళ్ళ వాళ్ళ ఆచారాలు. మగవాడికి కుడి కన్నా తిరిగి అసలు ఆ గుడికి రావటం ఏంటి? మీ చేతుల్లో లేని మీరు గుడికి వెళ్ళిన ప్రతిసారి ఏది ఇంపార్టెంట్ అకేషన్ ప్రతిసారి అప్పుడు కుడి కన్నా తిన్న అదృష్టం వచ్చింది కదా ఇవాళ అంటే అర్థం కాలేదా? ఎడం కన్నా తిన్నా కుడి కన్ను లాగా ప్రయోజనం వచ్చింది కదా ఇక్కడ. అంటే ఎడం కన్ను దోషం కాదు, కుడి కన్ను అదృష్టం కాదు. శివుడు నేత్రాలు కుడి కన్ను ఎడం కన్నా జ్ఞానేత్రం ముఖ్యమా? మూడో కన్ను ఆ కన్నే కదా మీకు ఇచ్చింది. ఏమైనా సరే నాకు ఈ భాష అర్థం కాదు కానీ స్వామి నా కష్టం మాత్రం తీరుకోవాలి. చాలా 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 ట్రబుల్. అంటే అది ఒక తరం ఒక జన్మకు సంబంధించింది కాబట్టి నేను చేసిన పాపాలకి నేనేదో చాలా పాపాలు చేశాను, చాలా తప్పులు చేశాను. కానీ చాలా దానాలు చేశాను, గుణాలు మంచి మంచి పనులు చేశాను. కానీ నాకు తెలియదు ఇవన్నీ మంచి చెడు వదిలిపెడితే ఇంకోటి కావాల్సింది ఏంటంటే అదే పాపాలు చేశారు, పుణ్యాలు చేశారు, దాన ధర్మాలు అన్నీ చేశారు. కానీ ఒక నామస్మరణతో పాపాలు నాశనం అవుతాయనే విషయం మీరు నమ్మకం ఉందా లేదా? అమ్మ చెప్పింది నమ్మకం చాలు. అంటే నామంతో కూడి రూపం, రూపంతో కూడి నామం, నామం రూపం రెండు తానే అన్న గుర్తించేంత వరకు పాపం పుణ్యాలు ఆశ్రయిస్తారు. ఇక్కడ పాపం పుణ్యం కాదు, ఆ గమనించేటువంటి ఎరుగుతూ ఉంటే సాక్షాత్ ఆత్మానుభూతులు ఇవి వచ్చిపోతూ ఉంటాయి. మీరు అలా ఉంటారు. దేహధర్మంగా ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, అప్పులు అవ్వచ్చు. ఈ జన్మలో ఇది లేకపోతే మీతో నమ్ముకున్నంతా పాడైపోవచ్చు. వాటికి కూడా దారి చూపిస్తాడు. ప్రత్యేకించి కోరుకుంటే రాకూడదు. ఇంకోటి కోరికతో వెళ్తే ఆ కోరికగా పరిమితం. బ్రహ్మజ్ఞానం దగ్గరికి వెళ్తే మీరు కోరకుండానే దాన్ని కూడా మార్గం చూపిస్తాడు. అంతేగా. దాన్ని ఇప్పుడు నేను చాలాసార్లు అట్లా ఎంజాయ్ చేశాను. నాన్ని అలా మనకు కావాల్సింది కాదు, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ అవధి ఎక్కువ ఉందని అర్థమవుతుంది నాకు కూడా. అనుభూతిగానే బ్రహ్మజ్ఞానాన్ని ఆశ్రయిస్తే నేను ఒకటి అనుకుంటే ఆ రోజు నాకు దేవుడు ఎంత ఇచ్చినప్పుడు నాకు ఆ అనుభూతి బాగా బాగుంటుంది. నేను ఒకటి అనుకుంటే దేవుడు ఇంత ఇచ్చాడు. కాబట్టి ఆ ఇంటి అనేది కొలతగా అర్థం ఉంది. ఆనందం ఇంత ఇస్తారా, ఇంత ఇస్తారా? ఆనందం ఎంత? దాని కొలత చెప్పండి. దానికి కొలత లేదు. కొలత లేని ఆనందం ఎలా వచ్చింది మీకు? నిద్రలో పోతే ఆనందం ఉందా లేదా? కొంతమంది ఉన్నదాంతో చాలా మంది వాళ్ళ విషయం వద్దు, ఉన్నదాంతో తృప్తిపడి అంటారు. అది వేరు. అందరికీ ఉన్నదాంతో తృప్తిపడి ఇప్పుడు మన సమాజం అట్లా లేదు కదా. ఉన్నదాంతో తృప్తిపడి అది కరెక్టే, అది అలా ఉంటుంది. నిద్రపోతే మీకు ఆనందం ఉందా లేదా? ఇప్పుడు ఉందా? అంటే ఇది వచ్చిపోయే ఆనందం. నిత్యానందం పొందాలంటే ఆత్మజ్ఞానం ఉండాలి. మీకు ఇందాక ఇచ్చింది అందరూ కూడా సమస్యలతో ఉన్నప్పటికీ కూడా వీటికి అతీతంగా ఉండాలని మీకు సూచన చేశా. ఆ దృష్టితో నన్ను సేవిస్తే సేవకుడుగా ఆ పరమాత్మ మీలో ఉండి మీకు స్థూలం సూక్ష్మానికి కూడా దారి చూపిస్తాడు. అది బ్రహ్మజ్ఞానంకి మాత్రమే. ఎంతో చేసుకుంటాను. నేనైతే ప్రయత్నం చేస్తాను కానీ ఎంతో సత్సంతో చెప్పలేను. నేను ప్రయత్నం చేస్తాను ఎంతవరకు కొంతవరకు. మా తమ్ముడు భక్తుడు, మా తమ్ముడు వాడి యొక్క సాధన చేయగలుగుతాడు, చేస్తాడు. వాడి ఆలోచనలు ఏమున్నాయి మనకు తెలియదు, ఆ వ్యవహార జ్ఞానం మనకు లేదు. సరే, కాకపోతే నేను ఎంతవరకు చదువుతానంటే నేను భగవంతుడు ఇచ్చినంత వరకే చిత్తం. అక్కడ తేడా ఉంది. మీరు కళ్ళు మూసుకొని నిద్రపోయినా, కళ్ళు తెరిచి నిద్రపోయినా మీ హార్ట్ కీ ఇచ్చి మీరు నడిపారా? ఆటోమేటిక్గా భగవంతుడు నడుపుతున్నాడా? ఆటోమేటిక్గా అంటే శరీరాన్ని నడపడానికి ప్రయత్నం చేసి అక్కడి నుంచి ఇక్కడికి దాకా వచ్చారు.
ఆకలి వేస్తే కొనుక్కుంటారు, వంట చేస్తారు, పెడతారు, తింటారు. ఇంతవరకే మీకు లిమిట్. మీకు అతీతమైనది ఒకటి ఉంది, చైతన్యం. ఆ చైతన్యాన్ని నమ్ముకుంటే, అనుభవంలో గ్రహిస్తే ఆ చైతన్యం చేసేది మీరు చేయలేరు. కాబట్టి అక్కడ మీరేం చేయాలి? చైతన్యానికి అంటే ఇచ్చా క్రియ ఆది జ్ఞాన పరాశక్తులతో ఉన్న అమ్మవారికి సగుణంగా నిర్గుణంగా ఆ తత్వరూపంగా అన్నీ ఆయనే, అన్నీ అదే.